ప్రతి వారం నేను ఎవరో ఒకరిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను. ఈసారి నేను చేయబోయే వ్యక్తి అతను నాట్ ఓన్లీ డైరెక్టర్, యాక్టర్, రైటర్, మోర్ దెన్ క్రియేటివిటీకి మారు పేరు. ఒక్క ముక్కలు చెప్పాలంటే వన్ మ్యాన్ డిఫరెంట్ షేడ్స్ అంటారు చూసారా, దానికైనా నిలువెత్తు నిదర్శనం. అందుకోసం నేను ప్రిపరేషన్ కూడా చాలా ఎక్కువ కావాల్సి వచ్చింది. మేధావి ఆయన ఎవరో కాదు, మీరే చూడండి. నమస్కారం సార్. నమస్తే జాఫర్ గారు, బాగున్నారా? రా, చాలా రోజుల తర్వాత సార్. అవును, దాదాపు 10 ఏళ్ళు అయింది అనుకుంటా మనం కలిసి. 14 ఏళ్ళు అయింది. 14 ఏళ్ళు అయింది. 2010లో కలిసాం మనం. ఏంటి, ఎలా ఉన్నారు? అంతా బాగుంది సార్. గుడ్ సార్. అన్ని ప్రశ్నలు కాస్త స్ట్రైట్గా ఉంటే జవాబు కూడా మీరు అంతే స్ట్రైట్గా చెప్తారని ఆశిస్తున్నాను. అడగండి. యా సార్, ఓటేసారా? వేసానుగా ఓటు. అంటే నా ఓటు హైదరాబాద్లోనే ఉంది కదా, హైదరాబాద్లో వేశారు కదా. వేసాను. ఎవరికి వేసాను అడుగుతారా? చెప్పరుగా, చెప్పకూడదు కదా. అడగడం కూడా కరెక్ట్ కాదు సార్. ఏపీలో ఎవరు గెలుస్తారంటారు? ఏంటి, టీడీపీ మళ్ళీ వస్తుందా? చంద్రబాబు మళ్ళీ వచ్చేస్తున్నారా? కాదు జాఫర్ గారు, ఇక్కడ 2 థింగ్స్. గెలిచేవాడు ఓడిపోడు, ఓడిపోయేవాడు గెలవడు. ఎవడో ఒకటి గెలుస్తాడు, ఎవడో ఒకటి ఓడిపోతాడు. జాఫర్ గారు, మనం వచ్చింది రష్ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూ గురించి కదా. ఇక్కడ మీరు రాజకీయాలు మాట్లాడితే తప్పు కదా. మీదకి వస్తాను. మీరు జస్ట్ నన్ను సినిమా గురించే మాట్లాడండి సార్, ఇంకేం మాట్లాడదు. సరే, రష్లో బాగా రష్గా ఉన్నట్టున్నారు. రష్ మామూలు రష్ కాదండి, ఇది ఇట్స్ అన్ అడ్రినలిన్ రష్. ఇది కూడా సేమ్ క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ అవి ఇలా ఉంటాయా? అంటే ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. అంటే మీకు అది క్రైమ్ అంటే క్రైమ్ ఉంటుంది, సస్పెన్స్ అంటే సస్పెన్స్ ఉంటుంది, థ్రిల్ అంటే థ్రిల్ ఉంటుంది, యాక్షన్ అంటే యాక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. బాగా కన్స్ట్రక్ట్ చేసి డిజైన్ చేసిన సినిమా ఇది. సో ఆల్మోస్ట్ సినిమా స్టార్టింగ్ ఒక 2-3 మినిట్స్ నుంచి సినిమా ఎండ్ ఫ్రేమ్ దాకా మీకు అది నాన్ స్టాప్ అడ్రినలిన్ రష్ ఏ ఉంటుంది. అంటే కాన్స్టెంట్గా మూవ్ అవుతూ ఉంటుంది, పేసీగా ఉంటుంది. అందుకే దానికి రష్ అని పేరు పెట్టాం. సార్, నాకు ఒక ముందు నుంచి మీకు అడిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఒకటి ఉంది, కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి అడిగేస్తున్నాను. సార్, మీరు చాలా క్రియేటివిటీ పర్సన్ సార్, నో డౌట్. ఆప్షన్ సెకండ్ థాట్ ఎవరికి ఉండదు. మీరంటే పడని వాళ్ళు కూడా ఒప్పుకొని తీరాల్సిందే ఈ మాట అని చెప్పి. కానీ ఆ క్రియేటివిటీకి తగ్గట్టుగా ప్రాజెక్ట్స్ టేక్ ఆఫ్ కాలేదు, కారణం ఏమంటారు? జాఫర్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా సార్? మీరు చాలా చిక్కు ప్రశ్నలు వేసి చాలామందిని ఇబ్బందులు పెడతారు, ఏది ఆన్సర్ వాళ్ళు చెప్పలేనట్టుగా. మీరు ఇంత తెలివిగలరు కదా, 2 వీక్స్లోనే ఎందుకు ఎగ్జిట్ అయిపోయారు సార్? ఇప్పుడు ఇది కూడా ఇది కూడా స్కిప్ చేద్దాం సార్ ప్రశ్న అని చెప్పి. కానీ ఒకటి సార్, మీ క్రియేటివిటీ విషయంలో నాకు వల్ల మాలిన అభిమానం, ప్రేమ అంత అని చెప్పి. అంటే దీని అనుకోవడం అంటే, ఓకే, మీరు చిన్న చిన్న అప్కమింగ్ స్టార్స్తో కలిసి సినిమాలు చేస్తుంటారు, ఒక పెద్ద స్టార్స్ ఉంటారు కదా, వాళ్ళతో కలిసి అంటే మీకు అవకాశం వచ్చినా కూడా, నాకు వచ్చినా కూడా మీరు వాళ్ళతో కలిసి ఎందుకు ట్రావెల్ కాలేకపోయారు, చేయలేకపోయారు? మీరు మళ్ళీ నన్ను కాంట్రవర్సీలోకి తీసుకెళ్తున్నారు. నేను మిమ్మల్ని మళ్ళీ నా సినిమా ఇంటర్వ్యూలోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. నా సినిమా గురించి అడగండి. మా సినిమా గురించి ఈటీవీ విన్ ఒరిజినల్, ఈటీవీ విన్ ప్రొడక్షన్, నేను ప్రొడ్యూస్ చేశాను సినిమాని. ఇండస్ట్రీలో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫైట్ మాస్టర్ సతీష్ పోలోజు అని అతను డైరెక్ట్ చేశాడు సినిమాని. దీనికి సంబంధించి మీరు ఏమైనా అడగండి, మాట్లాడతాను. కానీ అన్ని సినిమాలు ఈటీవీతో నేను సార్ బేసిక్గా నాకు రామోజీరావు గారితో చాలా ట్రావెలింగ్ కనెక్షన్ ఉంది. అంటే నేను అల్లరి చేయకముందు ఆయనకి కథ నరేట్ చేశాను. అప్పటి నుంచి అది జరగలేదు. బట్ అప్పటి నుంచి రామోజీరావుతో సినిమా చేయాలి అనుకుంటూ ఉండేవాడిని. అది కరెక్ట్గా నచ్చావులేతో ఫుల్ఫిల్ అయింది. దాని తర్వాత మళ్ళీ నువ్వు ఇలా అనే సినిమా చేసాం వాళ్ళతో, 2 సక్సెస్ఫుల్ సినిమాలు. తర్వాత ఈటీవీ విన్ పెట్టిన తర్వాత ఎలాగో మళ్ళీ కనెక్ట్ అయ్యి ఈటీవీ విన్కి ఒక సినిమా చేద్దాం అనుకున్నాం. అసలు అనే సినిమా చేసాం.
అదే ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా లాగా ఈటీవీ విన్ లాంచ్ అవటం, ఆ సినిమాకి కూడా బాగా పేరు బాగా సక్సెస్ అయింది. సో అక్కడ నుంచి అది కంటిన్యూ అయింది. బట్ మెయిన్ ఏంటంటే నాకు ఈ సంస్థతో ఉన్న కంఫర్ట్ మెయిన్. వాళ్ళు నాకు ఇచ్చే క్రియేటివ్ ఫ్రీడమ్, వాళ్ళు నా పైన ఉంచే నమ్మకం. ఎప్పుడైతే మన ఒకళ్ళు నమ్ముతారో మన రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఆ నమ్మకం పాడు చేసుకోకూడదు అనేసి మన ఇంకెక్కువ ఫోకస్డ్గా ఉంచుతుంది, బెటర్ ప్రోడక్ట్ డెలివర్ చేయడానికి పుష్ చేస్తుంది. ఇవన్నీ పక్కన వదిలేస్తే రామోజీరావు ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అండి. నేను ఆయనతో చాలా క్లోజ్గా ఇంటరాక్ట్ అయ్యాను చాలా సందర్భాల్లో. ఆయన చెప్పే ప్రతి మాట నాకు గుర్తుంటుంది. ఆయనకున్న ఫోకస్, ఆయనకున్న డెడికేషను, ఈ వయసులో కూడా ఆయన రోజుకి 16-18 గంటలు పనిచేస్తూ ఉంటాడు ఆయన, అన్పారలల్డ్ కాన్సన్ట్రేషన్తో. సో ఆయన్ని అలా చూడటం నాకెందుకో చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఇన్స్పైరింగ్ అనిపించి అలాంటి వాళ్ళకి ఏమైనా చేయాలనిపిస్తుంది సార్. నేను రామోజీరావు నన్ను ఏమైనా అడిగితే నేను ఏమైనా చేస్తాను ఆయనకి. సో అందుకు ఆ సంస్థతో నా కనెక్షను, దాంతో ట్రావెల్. అంటే కాస్టింగ్స్ విషయానికి వచ్చినప్పుడు కొంచెం పెద్ద హీరోలు మీతో ట్రావెల్ కావడానికి చాలా సంసిద్ధత వ్యక్తం చేశారు. బాలకృష్ణ లాంటి వాళ్ళు కనిపించడం కల్లా నా సినిమా ఎప్పుడు చేస్తావు రవి అని చెప్పి. మీకు ఎవరన్నా పెద్ద హీరోలు ఫోన్ చేసి రవితో నాకు సినిమా సెట్ చేయమని అడిగారు? బాలకృష్ణ గారికి కనిపించడం కల్లా రవి నా సినిమా ఎప్పుడు అని చెప్పి అడుగుతారు లేదా? అడుగుతారు సార్. ఇప్పుడు అది ఎప్పుడో కుదురుతుంది. అది ఆయనకి సూట్ అయ్యే కథ నేను ఎప్పుడో అనుకుంటాం, అది ఆయనకి చెప్పటం, ఆయనకి నచ్చటం, ఇవన్నీ మన యూనివర్స్ మనకి ప్రొవైడ్ చేయాలి. అంటే స్టోరీ చుట్టే సినిమా అనేది ఎప్పుడు బై ఫోర్స్ ఈ హీరోని అనుకుని ఆ హీరో చుట్టూ ఒక కథ వేయటం అనేది నేను చేయలేను సార్. నేను ఒక కథ అనుకుని దాన్ని ఆ హీరోకి బ్రహ్మాండంగా ఫిట్ చేయటానికి ట్రై చేయటం, లేకపోతే ఆ కథకి ఆ హీరో ఫిట్ అవ్వటం జరిగితే తప్ప నేను అలాంటి సినిమా చేయలేను. ఫోర్స్ ఫిట్ అనేది నా వల్ల కాదు. అంతేగా సార్. లేకపోతే హీరోలు, పెద్ద హీరోలు అంటే ప్రతిసారి వాళ్ళు మీ మాట మీ చెప్పినట్టుగా వినాలంటే కొంచెం కష్టము. ఇంకా వాళ్ళ చుట్టే స్టోరీ తిప్పాలి కాబట్టి అది కూడా మీ యొక్క అభిమతానికి, ఆకాంక్షకి. సార్ మీరు ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అనేదాన్నే తప్పుగా అర్థం చేసుకున్నారు. ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఒక కొలాబరేటివ్ ప్రాసెస్ అండి. ఇది ఆర్టిస్ట్ అండ్ ఫిల్మ్ మేకర్, వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయితేనే మంచి ఫిల్మ్ వస్తుంది. సో అంతేగాని వీడు చెప్పిన మాట వీడు వింటామో, వీడు చెప్పిన మాట వీడు వింటామో కాదు. ఇద్దరు ఐడియాస్ కొలాబరేట్ అయినప్పుడే మంచి సినిమా బయటకు వస్తుంది. అంతేగాని నేను చెప్పింది నువ్వు వినాలి, నువ్వు అలాగే చేయాలనేది ఫిల్మ్ మేకింగ్ అలా జరగదు అసలు. మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు నాకు తెలియదు సార్. ఒకటి బయట సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారం మాత్రమే, మీకు అది వాస్తవం లేదో అనేది అది మీరని చెప్పాలా, నేను ఇంటర్వ్యూ చేస్తే విజయ్ దేవరకొండని చెప్పాలి. విజయ్ దేవరకొండ సంథింగ్ ఎక్కడో మీ డైరెక్షన్లో ఎక్కడో గతంలో ఎక్కడో చిన్నప్పుడు హర్ట్ అయ్యాడు, తాను ఈ సినిమాలో బాగా పైకి రావాలని చెప్పి కసి పెరిగింది కూడా కారణం అదే అని అంటారు. అది వాస్తవమా లేకపోతే జస్ట్ ఒక రూమర్ అయినా అంతేనా? విజయ్ దేవరకొండ నాతో వేసిన ఆయన నుబిలా అనే సినిమాలో చేశాడు. అప్పుడు అతను ఏదో స్టేజ్ ప్లేస్ ఇలాంటివి చేస్తూ ఉండేవాడు. నాకెవరో పరిచయం చేస్తే ఈ క్యారెక్టర్కి అతను బాగుంటాడంటే సరే అతను పెట్టాం అంతే. అతను హర్ట్ అయ్యాడనే విషయం నాకు తెలియదు. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ 2-3 యాడ్స్లో పనిచేశాడు నాతో. సెల్కాన్ గిల్కాన్ యాడ్స్లో పనిచేశాడు. తర్వాత యాక్చువల్గా మీకు తెలియని విషయం ఏంటంటే అవున్లో అతన్ని క్యాస్ట్ చేయాల్సింది హర్షవర్ధన్ రానే. బట్ అతను ఆ టైంలో కమ్యూనికేషన్ ఎక్కడో దొరకపోవడం జరగడం వల్ల హర్షాన్ని పెట్టాల్సి వచ్చింది. బట్ ఆన్ అండ్ ఆఫ్ టచ్లో ఉన్నాం ఎక్కడ ఇప్పటికీ రిలేషన్. మొన్న కూడా నేను అతనితో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో యాక్ట్ చేశాను. సో మరి అతను ఏమన్నా హర్ట్ అయిన విషయం నాతో ఎప్పుడు షేర్ చేసుకోవాలి. నోట్ నుంచి కూడా ఈ మాట ఎక్కడ రాలేదండి. మరి యూట్యూబ్ లో మాత్రము దీనికి సంబంధించిన కథనాలు చాలా ఉంటాయి. మేబీ అది అందుకోసం ఇది రాంగ్ ఉండొచ్చు, ట్రూ ఉండొచ్చు అని చెప్పి. యూట్యూబ్లో నేను కూడా చాలా విషయాలు చూసి నిజం అనుకుని ఎదవనయ్యాను సార్. మీరు అలా అవ్వకుండా ఉంటే బెటర్. అది టాలీవుడ్ సంబంధించి పూర్తిగా టాలీవుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం సార్. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం కొలువు తీరితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి లాభం జరుగుతుంది అని అనుకుంటున్నారు? తెలుగు సినిమా ఇండస్ట్రీకి లాభం అంటే ఏమంటున్నారు మీరు? అన్ని రకాల ప్రోత్సాహాలు కానీ. ఇప్పుడు గతంలో ప్రోత్సాహం అంటే ఏంటి సార్? ఇప్పుడు టాలీవుడ్కి జగన్ సర్కార్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంథింగ్ ఒక రైవల్ లాగా నడిచింది కదా సార్, గొడవ నడిచాయి కదా సార్. సంథింగ్ సినిమా టికెట్ల సంబంధించిన వ్యవహారం చెప్పొచ్చు. రకరకాల ఇష్యూస్లో పెద్ద చిరంజీవి లాంటి వాళ్ళు వెళ్ళి, రాజమౌళి లాంటి వాళ్ళు వెళ్ళి, జగన్మోహన్ రెడ్డితో వెళ్ళి సయోధ్యాలు నడపడము, ఇవన్నీ ప్రాక్సీస్ కోయినాను. జాఫర్ గారు
ఏ గవర్నమెంట్ వచ్చినా సినిమా ఇండస్ట్రీ అనే దానికి పెద్ద ఉపయోగం ఉండదు సార్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది కేవలం సక్సెస్ మీద డిపెండ్ అయిన ఇండస్ట్రీ. సినిమా బాగుంటే ఆడుతుంది, ఆడితే ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయి, ప్రొడ్యూసర్ ఇంకా సినిమాలు తీస్తాడు. దీనికి గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తుంది? గవర్నమెంట్ వచ్చి సినిమాలను ఆడించలేదు కదా. సినిమా బాగోపోతే గవర్నమెంట్ టికెట్ రేట్లు తగ్గించినా జనం వెళ్ళరు కదా సినిమాకి. జగన్మోహన్ రెడ్డితో ఎందుకు ఒక యుద్ధ వాతావరణం కొనసాగింది టాలీవుడ్ పెద్దలకు వాళ్ళకు? నాకు అసలు ఐడియా లేదు సార్ దాని గురించి. అదేం సార్ అలా అంటారు? నేను ఎప్పుడూ ఛాంబర్ మీటింగ్లకి వెళ్ళింది లేదు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీటింగ్కి వెళ్ళి సినిమాలకు టికెట్లకు ఇదే రకంగా ఇదే స్లాబ్ సిస్టము ఇదే రకంగా అమ్మాలి అని చెప్పి వైసీపీ సర్కారు ఒక షరతు విధించిన మాట వాస్తవం. దీని సంబంధించి జీవోలు కూడా ఇష్యూ చేసిన మాట అంటే మీ నోటీస్ దాకా రాలేదంటారా, మీ చెవి దాకా రాలేదంటారా? సరే, నేను వివాదాస్పద విషయాలు మాట్లాడను అని చెప్తే ఇది వేరే ఇష్యూ, దీన్ని వదిలేద్దాం. కానీ దీని మీద మీ కామెంట్ నేను చాలా హానెస్ట్గా చెప్తున్నాను సార్, ఇలాంటి ఇష్యూస్లోకి నేను అసలు వెళ్ళను సార్. ఎందుకంటే నేను ఎప్పుడో సినిమా చేయాలనుకుంటాను, ఎప్పుడో రిలీజ్ చేయాలనుకుంటాను. ఆ టైంలో ఆ అనుకూలమైన పరిస్థితుల్లో సినిమాలు రిలీజ్ చేస్తాం. మీరు ఇండివిజువల్గా తీసుకోవద్దు సార్, ఇది మీరు ఒక వ్యవస్థ సార్. ఇక్కడ మీరు ప్రముఖమైన ఫ్యామిలీ లెజెండరీ యాక్టర్ చలపతిరావు గారి అబ్బాయి, మీరు మీకు సంబంధించి కాదు సార్, నేను నా సినిమా అంతవరకు పరిమితం అవుతుంది కాదు. టాలీవుడ్ సంబంధించిన ఒక ఇష్యూస్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంతో ఇష్యూస్ నడిచాయి, గతంలో సార్ట్అవుట్ కూడా అయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వాలు అయిపోయిందని మీరే అంటున్నారు కదా, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నారు? నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మేబీ వైసీపీ ఆ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఏ రకంగా ఎటువంటి అంటే సినిమా ఫ్రెండ్లీ లాగా ఉండేగా, అంటే ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీ లాగా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? సార్ జాఫర్ గారు, ఇది ఒక క్రియేటివ్ బిజినెస్ సార్. ప్రతి ఒక్కడు ఈ ఇండస్ట్రీకి ఇండివిజువల్గానే వస్తాడు ఏదో సాధించాలని చెప్పేసి. ఈ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అందరూ ఫామ్ అయ్యి దీన్ని ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటున్నారు. గ్రూప్గా ఉన్నా కూడా ఎవరికి వాడు ఇండివిజువలే, ఎవరి అవసరం వాళ్ళదే, ఓకే, ఎవరి ప్రాబ్లం వాళ్ళదే, ఎవరి ఆపర్చునిటీ వాళ్ళదే. అంతేగాని ఇది పేరుకే ఒక గ్రూప్ కానీ, బట్ ఎవ్రీబడి ఈజ్ ఇండివిజువల్, ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ అజెండా. సో కాబట్టి ఇది ఒక గ్రూప్ ప్రాబ్లము, కలెక్టివ్ ప్రాబ్లం అని ఎలా అనుకుంటారు? ఇప్పుడు మీకున్న ప్రాబ్లము ఇంకో సినిమాకున్న ప్రాబ్లం నాకు అది ప్రాబ్లం అయి ఉండదు, నాకున్న ప్రాబ్లం ఇంకోటికి ప్రాబ్లం అయి ఉండదు. సో ఎవ్రీ కేస్ ఇస్ యూనిక్ అండ్ డిఫరెంట్ అండి. ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందో నాకు కరెక్ట్గా తెలీదు, ఇది ఆ సీఎం గారికిను మా చేంబర్కి ఏం జరిగిందో నాకు తెలీదు, బట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అంటున్నారు కదా మీరు. ఆ రోజు తాత్కాలికంగా సాల్వ్ అయింది సార్. అవునన్నా కాదన్నా కూడా మీరు హైదరాబాద్లో ఓటు వేసినా కూడా ఓటు ఇక్కడ ఉందని చెప్పి మీ మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 2014 నుంచి 19 వరకు జరిగిన చంద్రబాబు నాయుడు పాలన మీకు నచ్చిందా, లేకపోతే 19 నుంచి 24 వరకు జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చిందా రవిబాబు గారు? సార్ ఇది స్కిప్ అంటే స్కిప్ వద్దు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. స్కిప్ కాదు సార్, నేను అసలు ఇది సినిమా ఇంటర్వ్యూ అని చెప్పి నేను వస్తే నన్ను పొలిటికల్ క్వశ్చన్స్ అడిగి ప్రాణం తెస్తారేంటి సార్? సార్ ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా ఒక పర్సన్ అంటే ఇష్టం ఉండొచ్చు, అంతేగాని ఇప్పుడు నాకు ఆ పర్సన్ అంటే ఇష్టం ఉండటం వల్ల మీరు నన్ను క్రిటిసైజ్ చేయటం కానీ లేకపోతే మీరు నన్ను సపోర్ట్ చేయటం కానీ చేయకూడదు కదా. ఇట్ ఇస్ మై ఇండివిజువల్ ఒపీనియన్, అంతే కదా. ఇప్పుడు మీ ఇండివిజువల్ ఒపీనియన్ ఏదై ఉంటుంది, అలాగే ప్రతి ఓటర్కి ఒక ఇండివిజువల్ ఒపీనియన్ ఉంటుంది. రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ ఒపీనియన్. అది ఓటు వేయటానికి వచ్చినప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎవరికి వేయాలి. టాలీవుడ్ కూడా రెండుగా విడిపోయింది కదా సార్, ప్రో టీడీపీ యాంటీ టీడీపీ అని చెప్పి. టాలీవుడ్ కూడా రెండుగా విడిపోయింది కదా, ప్రో టీడీపీ యాంటీ టీడీపీ. ఈ విషయం నాకు తెలియదు సార్, ఎవరు ప్రో టీడీపీలో ఎవరున్నారు, యాంటీ టీడీపీలో ఎవరున్నారు? పోసాని కృష్ణమురళి యాంటీ టీడీపీ కాదంటారా? పోసాని కృష్ణమురళి అంటే సార్ మీరు ఏ బేసిస్ మీద అడుగుతున్నారో నాకు తెలియదు. ఎందుకు అడుగుతున్నానంటే నేను ఐ డోంట్ ఫాలో సోషల్ మీడియా సార్, ఓకే. నేను పోసాని మురళితో ఎప్పుడు పనిచేయలేదు, నా సినిమాల్లో ఎప్పుడు యాక్ట్ చేయలేదు, నేను అతనితో ఎప్పుడు యాక్ట్ చేయలేదు. పర్సనల్గా నాకు పోసాని కృష్ణమురళి నా చిన్నప్పటి నుంచి తెలుసు. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి నాకు పోసాని కృష్ణమురళి తెలుసు. నేను ఎప్పుడు అతనితో పాలిటిక్స్ డిస్కస్ చేయలేదు, డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. సో మీరు నన్ను పోసాని కృష్ణమురళి గురించి అడిగితే నేనేం చెప్తాను సార్, నేనేం చెప్పలేను కదా సార్. రష్ సినిమాలో ఏదైనా ఈ పాలిటిక్స్ సంబంధించిన వ్యవహారాలు, ఈ కామెంట్స్ ఏదైనా ఉన్నాయా సార్? అసలు ఈ వర్తమాన రాజకీయాలకు సంబంధించిన వ్యాఖ్యలు ఏం పెట్టలేదు. ఎందుకు మనకి స్టోరీ ఎలా ఉంటుంది సార్? ఇది చెప్పరు కదా, రివీల్ చేయాలి అనుకుంటారు కదా. అంటే ఇప్పుడు సినిమా కథ ఇట్స్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ అండి. ఇది క్రైమ్ ఉంటుంది సినిమాలో, యాక్షన్ ఉంటుంది.
బేసిక్గా ఏంటంటే ఒక మదరు బాబు మిస్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోవటం వల్ల ఒక మదరు యాక్టివేట్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి ఆ బాబు కోసం వెళ్ళి బాబు కోసం బతకటమే కథ. సో ఇప్పుడు బాబు మళ్ళీ వస్తాడు, తిరిగి తన్నుకుంటా వస్తాడు. యాక్చువల్గా తన్నుకుంటా వస్తాడంట కంటే వాళ్ళ అమ్మ తన్నుకుంటూ తీసుకొస్తుంది. వస్తాడు బాబు, వస్తాడు బాబు రాకపోతే ఇంకా కథ ఏముంటుంది. బట్ అది చాలా ఇంట్రెస్టింగ్గా ఒక మదర్ ట్రావెల్, ఒక మదర్ జర్నీ చాలా పేసీగా తీసామన్నమాట. ఫీమేల్ సెంట్రిక్ నడుస్తుంది జీరోదత్త క్యారెక్టర్ లాగా. ఫీమేల్ సెంట్రిక్ అంటే ఒక మదరు, ఒక మామూలుగా మనం చాలా మదర్స్ని చూసుంటాం సినిమాల్లో. ఎలాంటి మదర్స్ అంటే సెంటిమెంటల్ మదర్స్, బాధపడుతున్న మదర్స్, ఏమీ చేయలేని మదర్స్. ఈ మదర్ అలాంటి మదర్ కాదు, ఎక్కడికైనా వెళ్ళగలదు, ఏమైనా చేయగలదు. సో అలాంటి మదర్ అనమాట. సో అలాంటి మదర్ ఎక్కడికి వెళ్ళింది, ఏమి చేసింది, ఎలా తన ఫ్యామిలీని సేవ్ చేసుకుంది అనేది కథ. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సార్ ఇంకో ప్రశ్న సార్, ఇది కూడా సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి పట్టించుకొని కాదు, మీ నోట చెప్పిన మాటలే ఇవన్నీ. ఇప్పుడు చలపతిరావు గారికి, నాన్నగారికి, ఎన్టీ రామారావు గారికి అవినోభావ సంబంధాలు, చాలా బాండింగ్, మంచి బాండింగ్ ఉంది. పార్టీకి ఎక్కడో ఒక చోట రిలేషన్స్ బాగున్నాయి. మీకు టీడీపీ వాళ్ళు పిలిచి మేము డబ్బులు పే చేస్తాము, మాకు యాడ్స్ చేసి పెట్టండి అని చెప్తే నేను చేయదని చెప్పి బ్లండ్గా ఎందుకు రిజెక్ట్ చేశారు? సార్ మీకు డోంట్ కన్ఫ్యూజ్ అభిమానం, అడ్మిరేషన్ విత్ సైకోఫెన్సీ, విచ్ ఇస్ ఆ పార్టీకి తొత్తులు అని కానీ లేకపోతే ఆ మనుషులకి తొత్తులు అని కాదు. మాకు రామారావు గారు అంటే అభిమానం. అంటే సినిమా వరకేనా? మనిషిగా, ఆర్టిస్ట్గా రామారావు గారు అంటే అభిమానం. మా ఫాదర్కి అభిమానం. నేను ఆయనతో అంత ఇంటరాక్ట్ అవ్వకపోయినా ఆయన వేసిన క్యారెక్టర్సు, ఆయన సినిమాల్లో చూపించిన క్రాఫ్ట్, ఆయన ఫేషియల్ మజిల్ కంట్రోల్, వీటన్నిటికీ నేను పెద్ద ఫ్యాన్ని. ఎందుకంటే అంత ఇప్పటికీ నేను రామారావు బిట్లు పెట్టుకుని ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషను, ఎలా ఫేషియల్ మజిల్ కంట్రోల్ ఇవన్నీ స్టడీ చేసాం. నాకు రామారావు అంటే అభిమానం, మా ఫాదర్కి అభిమానం. మేబీ మా ఫాదర్కి ఉండటం వల్ల నాకు వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఆ మనిషి అంటే అభిమానం వేరు, తెలుగుదేశం పార్టీ వేరు. యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? అర్థమైంది. సో మా ఫాదర్ కూడా ఆయనతో ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళి పాలిటిక్స్లో ఆయనతో ఎప్పుడు ట్రావెల్ చేయలేదు కదా. జస్ట్ మనిషి అంటే అభిమానం, లాస్ట్ వరకు ఆయన ఆ అభిమానంతోనే ఉన్నారు. ఇది ఆ అభిమానం సినిమాలకి పరిమితం అంతే, ఎక్కడ పాలిటిక్స్ కొంచెం కూడా కాదు సార్. మీరు ఒక మనిషితో ట్రావెల్ అయిన తర్వాత ప్రొఫెషనల్ గాను పర్సనల్ గాను సినిమాలంటే అభిమానం ఉంటుంది, యాజ్ అ పర్సన్ గాను అభిమానం ఉంటుంది కదా. అవునా కదా? అంటే అతని ఆలోచనలతో ఎక్కడ ఏకీభవించాడు రాజకీయంగా? ఎవరు? ఎన్టీ రామారావు ఆలోచనలతో. హీ డజంట్ కేర్. ఆయన ఎలా ఆలోచించాడు, రామారావు ఏంటి, ఆయన పాలిటిక్స్ ఏంటి ఆయనకి అనవసరం సార్. ఆయనకి ఆర్టిస్ట్గా, మనిషిగా అభిమానం అంతే. అంతే. అదే ఆ అభిమానం అక్కడికి అంతవరకు పరిమితం చేశారు. అభిమానానికి పరిమితం ఉండదు సార్. అభిమానం అంటే ఏంటి? నాకు నువ్వంటే ఎంత అభిమానం అంటే నీ కోసం నేను ఏమైనా చేస్తాను. నాకు ఇక్కడ కన్ఫ్యూజన్ చేస్తున్నారు, మీరు చేస్తున్నారు నాకు కన్ఫ్యూజన్. అభిమానం అంటున్నారు, ఆ అభిమానం ఆయన దగ్గర నుంచి కాదంటున్నారు. ఆయన స్థాపించే పార్టీ మీద అభిమానం ఉందా లేదా? ఆయన ఏ పని చేసినా అభిమానం ఉంటుంది కదా సార్. కదా, అవును కదా. మళ్ళీ ఈ 24 సంబంధించి ఎలక్షన్కి సంబంధించి ఎక్కడ మీరు వాళ్ళకు కనీసం సజెషన్స్ ఇవ్వడం కానీ అలాంటి ఏం చేయలేదు సార్? క్యాంపెయిన్, పొలిటికల్ క్యాంపెయినింగ్ 2024 ఎలక్షన్లోనా? నేను ఇప్పుడు మీరు ఇలా అడుగుతున్నారు కాబట్టి నేను ఇక చేసినా చేయకపోయినా మీకు మాత్రం చెప్పను సార్. ఎందుకు సార్? వేస్ట్ కదా. మన సినిమా గురించి మాట్లాడుకుందాం కదా. మీరు మాట్లాడితే అన్నట్టు పాలిటిక్స్ లో పట్టుకుపోతారు. సినిమాలో కాస్టింగ్ గురించి చెప్పండి సార్. ముఖ్యమైన వ్యక్తులు ఎవరు పాత్రధారులు దీంట్లో? మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి డైజీ బొప్పన్న. డైజీ బొప్పన్న అంటే ఇంతకుముందు హీరోయిన్గా కూడా యాక్ట్ చేసింది అమ్మాయి. తెలుగులో అన్ని భాషల్లో యాక్ట్ చేసింది, హిందీలో కూడా యాక్ట్ చేసింది, అక్షయ్ కుమార్తో యాక్ట్ చేసింది. ఆ అమ్మాయి ఫిజికల్ ప్రోగ్రెస్ చూసి, అంటే ఆ అమ్మాయి ఫిజికల్ ఫిట్నెస్ చూసి ఆ అమ్మాయిని కాస్ట్ చేయడం జరిగింది. టెరిఫిక్, సూపర్ ఫిట్ అమ్మాయి. అసలు అమ్మాయిని మీరు స్క్రీన్ మీద చూస్తే షాక్ అయిపోతారు, అలా ఉంటుంది అంత ఫిట్నెస్. ఇది కాకుండా ఇక అమ్మాయి ఫ్యామిలీ, ఒక 2 పిల్లలు, హస్బెండ్, ఇక రకరకాల ఇండస్ట్రీలో ఉన్న విలన్స్, కమెడియన్స్ అందరూ ఉన్నారు సినిమాలో. అంటే మళ్ళీ మీరు బాలీవుడ్ సంబంధించిన వాళ్ళు తెచ్చుకుంటున్నారు దీంట్లో
అంటే మీరు ముఖ్యంగా నార్త్ సైడ్ వాళ్ళని బాలీవుడ్ వాళ్ళని కూడా కాస్టింగ్స్లో పెట్టుకుంటున్నారు ఇక్కడ ఇందులో. అంటే మీ క్వశ్చన్ ఏంటి సార్? నాకు అర్థం లేదు. నాకు వచ్చింది ఏంటంటే, నేను ఒక ఇంటర్వ్యూ చూశాను మీది. ఐ థింక్ ఒక విలన్ అశుతోష్ సంబంధించిన ఇష్యూ. అతని పేరు అశుతోష్ అనుకుంటా, పొట్టిగా ఉంటాడు. అశుతోష్ రానా? అశుతోష్ రానా. అతనికి ఎంత ఇస్తున్నారు రెమ్యునరేషన్ విషయానికి వచ్చినప్పుడు, సో మీకంటే అతనికి ఎక్కువగా ఇస్తున్నాను అని చెప్పినప్పుడు మీరు ఆ అవకాశాన్ని తీసుకోకుండా రిజెక్ట్ చేశారు. అతను బాలీవుడ్ సంబంధించిన లోకల్ టాలెంట్, నేను అంతకంటే ఎక్కువగా ఫేమ్ నాకు ఉంది, అది వాస్తవం, నిజం కూడా చెప్పాలంటే చెప్పింది కూడా జరిగింది. అంటే మీకు ఒక న్యాయము, మీరు చూస్తున్న సినిమాలకు సంబంధించిన ఒక పెట్టడం ఇంకో న్యాయమా? అవును, అక్కడ దానికి దీనికి సంబంధం ఏమిటి మీకు అడిగిన క్వశ్చన్? ఇప్పుడు మీరు కూడా హిందీ వాళ్ళని తెచ్చుకుంటున్నారు కదా, ఇప్పుడు ఆ రోజు ఆ ప్రాజెక్ట్లో అప్పుడు వాళ్ళు అలాగే భావించారు కదా. మీరు అడిగేది యూఆర్ కంపేరింగ్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. అక్కడ ఏంటంటే ఒక తెలుగు సినిమాలో ఒక నార్త్ ఇండియన్ ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తున్నాడు, నేను ఒక తెలుగు ఆర్టిస్ట్గా యాక్ట్ చేస్తున్నాను. అక్కడ ఒక ప్రొడ్యూసరు ఈ నార్త్ ఇండియన్ ఆర్టిస్ట్కి లోకల్ ఆర్టిస్ట్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నాడు. అప్పుడు నా క్వశ్చన్ ఏంటి, బ్రదర్ నేను తెలుగు ఆర్టిస్ట్ని, నా ఇంట్లో నేను ఉంటాను, నేను బాంబే నుంచి బిజినెస్ క్లాస్లో రాను, నా స్టాఫ్ బాంబే నుంచి రాను, ఓకే? తెలుగులో ఆ ఆర్టిస్ట్ కంటే నేనే బెటర్గా డైలాగ్ చెప్తాను. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆ ఆర్టిస్ట్ కంటే నాకే కొద్దో గొప్ప ఎక్కువ ఇమేజ్ ఉంది. తెలుగులో నేనే ఎక్కువ సినిమాలు చేశాను. లాస్ట్ అతనికంటే ఒక అడుగు హైట్ ఎక్కువ ఉన్నాను నేను. మరి నాకంటే అతనికి రెమ్యూనరేషన్ ఎందుకు ఎక్కువ ఇస్తున్నారని అడిగాను. సో అతనికంటే నాకు కొంచెం ఎక్కువ ఇస్తే నేను ఈ సినిమా చేస్తాను, అలాగే ఇచ్చి చేయించుకున్నాను. తప్పేముంది నేను అడిగిన దాంట్లో? తప్పులేదు, అది వాస్తవం కూడా. ఇప్పుడు చెప్పింది నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు మీరు అడిగిన ఇష్యూ వేరు, మీరు అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటో కూడా చెప్తాను. ఇప్పుడు ఒక నార్త్ ఇండియన్ అమ్మాయిని తీసుకొచ్చి మీరు తెలుగులో ఎందుకు పెట్టారు? నేను వోకల్ ఫర్ లోకల్ సార్. నేను ఎప్పుడు లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తాను. చాలాసార్లు నేను తెలుగు అమ్మాయిలు, తెలుగు ఆర్టిస్టుల కోసం ఎదుగుతూ ఉంటాను. ఇప్పుడు నెక్స్ట్ ఏదో సినిమా చేస్తాను, దానికి కూడా తెలుగు ఆర్టిస్టుల కోసం ఎదుగుతున్నాం. బట్ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నాకు ఒక మదర్ క్యారెక్టర్ కావాలి, బట్ మదర్ అయినా సరే ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, ఫైట్లు చేయగలగాలి, గాలిలో ఎగరగలగాలి, ఇలా మార్షల్ ఆర్ట్స్ చేయగలగాలి, ఎన్ని రిక్వైర్మెంట్స్ పెట్టుకున్నప్పుడు నేను నాకు అలాంటి ఆర్టిస్టు మన తెలుగులో దొరకలేదు. సరే పోనీ సౌత్ ఇండియాలో చూద్దామంటే మలయాళంలో దొరకలేదు, కన్నడలో దొరకలేదు, తమిళ్లో దొరకలేదు, ఎక్కడ దొరకలేదు నాకు అలాంటి ఒక ఆర్టిస్ట్. ఈ అమ్మాయి గురించి నాకు ఎవరో చెప్తే సరే పిలిపించి 2 సార్లు టెస్ట్ చేసి ఫిజికల్ ఫిట్నెస్ చెక్ చేసి ఈ అమ్మాయి ఓకే అని పెట్టుకున్నాం, డైజీ బొప్పన్న అని. మీకు ఇంకో షాకింగ్ మ్యాటర్ చెప్తాను. ఆ అమ్మాయి హాఫ్ తెలుగు. నీకు తెలుగు వచ్చామా అని అడిగితే సార్ నేను తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడతాను, మా ఫాదరు కూర్గి, మా మదరు బలిజా నాయుడు, మాది కాకినాడ మదర్ సైడు, మా ఫాదర్ది బెంగళూరు, నేను తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఆన్సర్ చేశారు సార్. ఎప్పుడు ఈ క్రైమ్ థ్రిల్లర్ సార్, దానికి కొంచెం ఈ ప్యాటర్న్ని భిన్నంగా ఏదైనా చూడవచ్చా? ఎప్పుడు సస్పెన్స్ లాగా ఇటువంటివే కావాలి అంటే మీరు క్రియేటివిటీ పర్సన్ కదా. మీరు అలాంటి సినిమాలు చూడాలనుకుంటున్నారు జాఫర్? చూస్తారు సార్, ప్రతి సినిమా చూస్తారు. అది కాదండి, అసలు మీరు ఎలాంటి సినిమాలు చూడాలనుకుంటున్నారు? అంటే నాకు ఒక్కొక్క మనిషి ఒక రకంగా అభిరుచి ఉంటాయి. సో ఇప్పుడు ఇలా కోట్ల మంది సినిమాలు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు ఒక్కో టైప్ ఆఫ్ సినిమా చూడాలనుకుంటారు. అంటే రవిబాబు అంటే అవే సినిమాలు గుర్తుకొచ్చేలాగా ఎందుకు ఉంటాయి సార్? ఎలా ప్రేమ, లవ్ అఫేర్ సంబంధించింది ఇంకా అలాంటిది ఏదైనా కాదు సార్. ఇప్పుడు నేను లవ్ స్టోరీలు తీశాను, మార్షల్ ఆర్ట్స్ సినిమాలు తీశాను, రొమాంటిక్ కామెడీస్ తీశాను, హారర్ తీశాను, యాక్షన్ తీశాను, యాక్షన్ లవ్ స్టోరీస్ తీశాను, అన్నీ తీశాను కదా. మిగతా ప్రాజెక్ట్స్కి ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు చేసే రఫ్ ప్రాజెక్ట్కి ఏ సార్ డిఫరెన్స్ ఏముంటుంది? ఈ సినిమా జస్ట్ నేను రైటర్ని, ప్రొడ్యూసర్ని అంతే, నేను డైరెక్ట్ చేయలేదు ఈ సినిమాని. అవును. బట్ ఈ సినిమా ఏంటంటే నేను ఎప్పుడు చేయలేదు ఇలాంటి సినిమా. ఒక మదర్, ఒక యాక్షన్ చేయగలిగే మదర్ గురించి సినిమా నేను ఎప్పుడు చేయలేదు. మన తెలుగులో కూడా ఈ మధ్యన కూడా ఎప్పుడు రాలేదనుకుంటా ఇలాంటి సినిమాలు. ఎప్పుడూ యాక్షన్ సినిమాలు అంటే నాకు ఆవిడ విజయశాంతి గారు వైజయంతి ఐపీఎస్ అదేం సినిమా అది, ఆ సినిమా గుర్తొస్తుంది నాకంతే. ఆ తర్వాత నాకు మళ్ళీ తెలుగులో యాక్షన్ చేసిన హీరోయిన్ సినిమాలు నాకు అంత ఇది ఉంటుంది. మహిళలు ఈ డైజీ బొప్పన్న చేసే యాక్షన్, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ చూసి ఆ అమ్మాయి ఎమోషన్, ఎక్స్ప్రెషన్ అవన్నీ చూస్తే చాలా షాకింగ్గా ఉంటుంది, టెరిఫిక్గా ఉంటుంది. బాగా చేసింది అమ్మాయి. సార్
మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో సీఎం ఉన్నంత వరకు మొత్తం టాలీవుడ్ సంబంధించి ఎక్కడో ఒక చోట కొంచెం భయం అయితే ఉండింది కదా సార్, ఏమో ఇప్పుడు ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకువస్తాడో ఏమో అని చెప్పి. ఎందుకంటారా సార్? ఓకే, ఎస్కేప్ అయితే ఓకే సార్. రష్ గురించి సినిమా గురించి మాట్లాడమంటే మాట వెళ్తే మీరు నన్ను ఏపీ ఎలక్షన్స్కి తీసుకెళ్తారేంటి సార్? సార్ ఏంటి అసలు మీ క్వశ్చన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు టాలీవుడ్ సంబంధించిన పెద్దలు ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళు కానీ ఏం తలనొప్పి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో సినిమాకి సంబంధించి థియేటర్స్ రిలీజ్ సంబంధించినవి ఇవి, అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ టికెట్లకు సంబంధించిన వ్యవహారం కానీ పర్మిషన్ సంబంధించి ఎక్కడో ఒక చోట ఇప్పుడు నా నోటితో ఏదో ఒకటి కాంట్రవర్షియల్గా చెప్పేసి పడుకుంటారా? నన్ను బుక్ చేసో లేకపోతే నేనేదో తెలియక ఏదో మాట్లాడేస్తే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను మిగతా సినిమా వాళ్ళతో నేను చేసినా కూడా నేను ఇది అడగకపోతున్నాను. ఫిల్టర్ లేకుండా మాట్లాడే వ్యక్తి తగ్గిపోదు సార్. ఎస్, మీ దగ్గర అంటే మీకు సినిమా కాకుండా మిగతా ఒక అభిమానం మీ ఇంటర్వ్యూ చూసి. జాఫర్ గారు, నేను ఒకటి చెప్తున్నానండి, నేను మీతో మాట్లాడకపోయినా ఈ విషయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కానీ బాగా హీటెడ్గా ఉంది ఎన్వైరన్మెంట్ కదా. ఎలక్షన్ ఇప్పుడే జరిగింది, రూలింగ్ పార్టీ ఉంది, ఆపోజిషన్ పార్టీ ఉంది, ఒక పెద్ద టగ్ ఆఫ్ వార్తో ఎలక్షన్ జరిగినట్టు అనిపిస్తుంది. బాగా టైట్గా ఎలక్షన్, సో ఎమోషన్స్ అన్ని చాలా హైగా ఉన్నాయి. ఇలాంటి టైంలో మీరు నన్ను క్వశ్చన్స్ అడిగి నేను ఏదో ఫిల్టర్ లేకుండా మాట్లాడి ఏంటి మీకు నాకు ఎవడన్నా స్పాట్ పెట్టి ఎన్ని ఎందుకు మనకి సార్? ఒక ప్రశ్న సార్, లేకుంటే ఇమ్మీడియట్గా స్కిప్ బాబు కెమెరాలు తీసేయండి, సార్కి ఇష్టం లేకపోతే తీసేద్దాం ప్రశ్న. లేదు, కెమెరా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, పొలిటికల్ పార్టీస్ అడిగే ప్రశ్న. సార్, మన వాళ్ళు ఎవరైనా, మా ఫ్రెండ్ ఎవరైనా పోటీ చేస్తూ ఉంటే మనం వెళ్ళి సపోర్ట్ చేస్తాం కదా, మా సహజంగా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి తిరిగాం మనం కలిసి ఇలాగని చెప్పి కదా. ఎందుకంటే అక్కడ ఎవరు జనాలు తప్పు కూడా పట్టారు, ఎందుకంటే చిన్నప్పుడు కలిసి తిరిగారు కదా అని చెప్పి. ఇప్పుడు వెంకటేష్ బాబు వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తారు ఖమ్మంలో, ఎవరు తప్పు పట్ల, ఆయనేమి కాంగ్రెస్లో చేయడానికి చెప్పి అనుకోలేదు. బన్నీ వచ్చి మొన్న ఏదో కర్నూలులో ప్రచారం చేస్తే బన్నీ వైసీపీలు చేయాలని అనుకోలే. నా ప్రశ్న ఏంటంటే, ఏమనుకోవద్దు, పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయాలనిపించలేదా? మీ సినిమాకి సంబంధించిన వ్యక్తే కదా, పాలిటిక్స్లో ఉన్నాయని చెప్పి. ఇప్పుడు మొన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్స్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. ఆయన సపోర్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశాను నేను. ఆయన మీరు చూసారో లేదో, ఐ డిడ్ దట్. సో మనకి మనసుకి నచ్చిన పని మనం చేయడంలో తప్పే ఉంది సార్. అక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో అలా ఒక రోజు అలా వెళ్ళి పిఠాపురం తిరగాలని అనిపించలేదా? నేను వెళ్ళి అక్కడ ప్రచారం చేయటం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా చెప్పండి సార్? అయితే మీకు కాదు, నాకు విషయం చెప్పండి. ఇప్పుడు మనం చేసే ప్రతి పని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇద్దరం ఈ ప్రమోషన్ చేస్తున్నాం అనుకోండి, ఇది చూసి ఒక 100 మంది, ఒక 1000 మంది, 1,00,000 మంది ఈటీవీ విన్నికి సబ్స్క్రైబ్ అయ్యి మన రష్ సినిమా చూస్తారనే కదా మనం ఇది చేస్తున్నాం, అంతేనే కదా. మనం ఏ పని చేసినా దానికి ఒక పర్పస్, ఉపయోగం ఉండదు. ఇప్పుడు నేను వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో క్యాన్వాసింగ్ చేయటం వల్ల ఉపయోగం ఏంటి? నా మాట ఎవడు వింటాడు? అది బాబు సార్, అయితే ఉంది అది బల్లేవాడు బ్రదర్. జనాన్ని చాలా తక్కువ అండర్ ఎస్టిమేట్ చేస్తాను. నా మాట ఎవరు వింటారు బ్రదర్. సార్, ఒకటి మీ లోపల ఆశ, ఆకాంక్ష ఉందా రాజకీయంగా పవన్ కళ్యాణ్ నిలదొక్కుకోవాలి, మంచి స్థాయికి ఎదగాలి అని చెప్పి ఉందా లేదా? బ్రదర్, ఇబ్బంది అయితే మళ్ళీ రష్ సినిమా వచ్చేస్తాను సార్. కాదు, ఇప్పుడు ఆయన ఏదో కష్టపడుతున్నాడు, ఆయన ఏదో అచీవ్ చేయాలనుకుంటున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ ఒకటేనా? ఇంకేం చేస్తాను బ్రదర్, నేనేం చేయగలను? సార్, ఇప్పుడు ఇది ఓటీటీ కాకుండా సినిమా థియేటర్లలో, ఇప్పుడు ఈ రష్ సినిమా థియేటర్లలో వేస్తే ఎన్ని థియేటర్లలో ఈ రష్ సినిమా ఆడే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ? 150కి తగ్గదు బ్రదర్. ఇలాంటి సినిమాలు మినిమం 150 థియేటర్లోనే రిలీజ్ చేయాలి. చేస్తేనే అప్పుడు ఆ చిన్న కిక్ ఉంటుంది. 150 నుంచి ఇప్పుడు ఎందుకు 150 అనే ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ప్రతి వారం ఒక 7-8 సినిమాలు రిలీజ్ ఉంటున్నాయి. అందరికీ థియేటర్లు సరిపోవు కదా. సో ఆ వీక్ ఏమన్నా కొంచెం రిలాక్స్డ్ ఫ్రైడే ఉంటే ఒక 150 నుంచి 300 థియేటర్ల దాకా వేయొచ్చు ఇలాంటి సినిమాలు. ఇంకోటి దీనికి అనుగుణమైన ప్రశ్నే, ఇప్పుడు ఈ ఓటీటీ ఎఫెక్ట్ ఏమో కానీ చాలా థియేటర్స్ తెలంగాణలో మూతపడుతున్నాయి, ఇవన్నీ చేస్తున్నాయి కదా. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇండస్ట్రీ ఏదైనా సంక్షోభ దిశకు వెళ్తుందా అని అనిపిస్తుంది. ఏం సార్ అంటే ఒక ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఉంటుంది కదా.
ఎగ్జిబిషన్ కూడా ఒక ప్రోడక్ట్. సో ఆ ప్రోడక్ట్లో బూమ్ ఫేజెస్ ఉంటాయి, బస్ట్ ఫేజెస్ ఉంటాయి. బట్ లాస్ట్ ఇయర్ బాగా బూమ్ అయినాయిగా మరి థియేటర్స్ అన్ని, పెద్ద సినిమాలు వచ్చి ఆడి థియేటర్లు కిటకిటలాడుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు మేబీ అంత మంచి సినిమాలు లేవేమో మార్కెట్లో. అంతేనా? అంతే. ఇప్పుడు తెలంగాణలో చాలా డీసెంటర్స్ ఎప్పుడు ఇది కంటెంట్ డ్రివెన్ మార్కెట్ కదా. మంచి సినిమా వస్తే డెఫినెట్గా జనం వెళ్ళి చూస్తారు. ఇది మంచి సినిమా అంటే నేను అనేది ఎవరో కంటెంట్ని జడ్జ్ చేయటం కాదు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చూడాలనుకున్న సినిమా మంచి సినిమా, అంతే కదా. అలాంటి సినిమా వస్తే వాళ్ళు డెఫినెట్గా వెళ్తారు. బట్ మేబీ ఇది ఎలక్షన్ సీజన్, మేబీ హాట్ సమ్మర్, బయటకు వెళ్ళటానికి భయపడ, సో ఇట్ కుడ్ బి ఎనీ రీజన్. అంతేగాని థియేటర్స్కి మళ్ళీ మామూలుగా జనం వెళ్ళటం ఖాయం, డెఫినెట్గా వెళ్తారు, మంచి సినిమాలను చూస్తారు. సార్ ఇప్పుడు దాసరి నారాయణ గారు చనిపోయిన తర్వాత తెలుగు ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు లేకుండా పోయారు, పెద్ద ఆయన దగ్గర లేకుండా సమస్యలు వచ్చినప్పుడు కూడా ఎక్కడ తీసుకోవాలని ఒక ఇది లేకుండా పోయిందని అంటారు. అది మీరు ఒప్పుకుంటారా, లేకపోతే రొటీన్గా జరగాల్సిన? నేను అసలు ఈ పెద్ద దిక్కు అనే కాన్సెప్ట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. పెద్ద దిక్కు అనే కాన్సెప్ట్ ఎవరికి వాడే పెద్ద దిక్కు ఇప్పుడు, అంతే కదా. మరి ఇప్పుడు మీ ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఇద్దరం ఇదేదో రియల్ ఎస్టేట్ ప్రాబ్లం లాగా మూడో మనిషి దగ్గరికి వెళ్ళి, అది ఇట్స్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ బిజినెస్ కదండి ఇది. ఇది ఇప్పుడు బాగా రిఫైన్ అయిపోయింది బిజినెస్. ఇది ఇంత ముందులాగా కాదు కదా. ఇది చాలా చాలా కార్పొరేట్ స్టైల్ వచ్చేసింది బిజినెస్లోకి. ఇప్పుడు ఇక పెద్ద దిక్కు అనే కాన్సెప్ట్ ఆ రోజుల్లో అంటే మాటల మీద జరిగే బిజినెస్లు, ఏదైనా మాట తేడా వచ్చినప్పుడు ఎవరో మూడో పెద్ద మనిషి దగ్గరికి తీసుకెళ్ళడం వల్ల పెద్ద దిక్కు కావచ్చు. బట్ ఇప్పుడు అంతా కార్పొరేటైజ్ అయిపోయి ఇక అంతా పేపర్ వర్క్, కంప్యూటర్స్లో ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా. సార్ ఒకసారి అంటే చలపతిరావు గారు అంటే అందరికీ అభిమానం సార్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ చాలామంది అభిమానిస్తూ ఉంటారు. లాస్ట్లో ఆయన చేసిన ఒక వ్యాఖ్య కాంట్రవర్సీ అయింది కదా సార్. ఆ సమయంలో మీరు కూడా కొంచెం ఎమోషన్ అయ్యి మాట్లాడారు అంటే. ఏం మాట్లాడారు అంటే మీ తండ్రి గారి గురించి, మీ గొప్పతనం గురించి చెప్పి కొంత ఉమెన్ ఇష్యూ జరిగింది. బ్రదర్, మా ఫాదర్ చేసిన లూస్ కామెంట్ మీద నేను అసలు మాట్లాడలేదు బ్రదర్. నేను మాట్లాడినట్టు ఎవరో ఫేక్ వీడియోస్ నేను అసలు మాట్లాడలేదు దాని గురించి, ఆ టాపిక్ గురించి మాట్లాడలేదు. మా ఫాదర్తోనూ మాట్లాడలేదు, నేను బయట మీడియాతోనూ మాట్లాడలేదు. బట్ నేను మా ఫాదర్కి చెప్పింది ఏంటంటే, మీరు మాట్లాడిన ఈ మాట కొంతమందిని నొప్పించుంటే వాళ్ళకి అపాలజీ చెప్పటం మీ డ్యూటీ. యూ హ్యావ్ టు అపాలజైజ్. ఇట్స్ అప్ టు యూ అంటే ఐ థింక్ హీ అపాలజైజ్డ్ అండ్ దట్స్ ఆల్. సీ బ్రదర్, మనందరం ఏదో ఒక సందర్భంలో లైఫ్లో ఎక్కడో చోట టంగ్ స్లిప్ అవుతాం, లూజ్గా మాట్లాడతాం, జనాన్ని హర్ట్ చేస్తాం. బట్ అది మనం గుర్తించి సారీ చెప్పటం చాలా ఇంపార్టెంట్. సో ఆయన టంగ్ స్లిప్ అయింది, ఎక్కడ స్లిప్ అయిందంటే మీడియా ముందు అయింది. ఆయన దురదృష్టం అది. సో అది ఆయన పబ్లిక్గా సారీ చెప్పాడు కాబట్టి ఐ థింక్ మ్యాటర్ ఇస్ ఓవర్. మళ్ళీ రష్ గురించి వస్తాం సార్. రష్ గురించే మాట్లాడదాం. నువ్వు వేరే ఏ టాపిక్స్ ఎప్పుడు సార్ డేట్, రిలీజ్ డేట్? ఐ థింక్ June 13th అని అనౌన్స్ చేశారనుకుంటా, నాకు కరెక్ట్గా తెలియదు. బట్ నెక్స్ట్ మంత్ వెరీ షార్ట్లీ 2 weeks లీజ్ ఉంది. సార్ ఇప్పుడు అంతా ప్యాన్ ఇండియా మూవీస్ ఇప్పుడు అంత జరుగుతూ ఉంది కదా, దీన్ని కూడా ఎందుకు ప్రతి ఒక్క సినిమా తీసి ప్యాన్ ఇండియా అంటున్నారు? అంటే తమిళనాడు నుంచి ఒకటి పిక్ చేస్తున్నారు, కర్ణాటక నుంచి పిక్ చేస్తున్నారు, బాంబే నుంచి పిక్ చేస్తున్నారు. ఇది కూడా చాలా బ్రదర్, ఈ ప్యాన్ ఇండియా అనే కాన్సెప్టే చాలా అబ్యూజ్డ్ కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది బ్రదర్. 1956లో మాయాబజార్ రిలీజ్ అయింది, ఇండియా మొత్తం ఆడింది, అది ప్యాన్ ఇండియా సినిమానే కదా. దాని తర్వాత లవకుశ రిలీజ్ అయింది, అది ఇండియా మొత్తం ఆడింది, ప్యాన్ ఇండియా. సో ప్యాన్ ఇండియా అనేది ఏంటి అసలు? వాట్ డస్ ప్యాన్ ఇండియా మీన్? ఇండియా మొత్తం అపీల్ అయ్యే సినిమా కదా. ఇవాళ నువ్వు ఓటీటీలో వేసే ప్రతి సినిమాను ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ కదా, ప్రపంచం మొత్తం చూస్తున్నారు కదా. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ అబ్యూజ్డ్ కాన్సెప్ట్. ఐ మీన్ ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు మీ. అది సార్, ఎప్పుడైనా మీరు అమెరికా కూడా ఉన్నారు కదా చాలా సంవత్సరాలు, అమెరికాలో ఎప్పుడైనా రేవ్ పార్టీలకు వెళ్ళారా? రేవ్ పార్టీస్ నేను ఎప్పుడు వెళ్ళదు. రేవ్ పార్టీ అంటే ఏంటి మీరే చెప్పండి, మీ డెఫినేషన్ ఏంటి? రేవ్ అనేది ఐ అండర్స్టాండ్ దట్ రేవ్ crazy and rave is a form of music. Okay, I don't ఈ రేవ్ మ్యూజిక్ ప్లే చేసేది రేవ్ పార్టీ అని అనుకుంటున్నాను నేను. బట్ మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మళ్ళీ నన్ను ఏదో బుక్ చేయడానికి ట్రై చేయడం కోసం ఏదో అడుగుతున్నారు. ప్లీజ్ అడగండి. ఏం సార్, రేవ్ పార్టీ అనేది ఎప్పుడు మీరు అటెండ్ కాలేదా? ఎక్కడ? ఐ యామ్ నాట్ అ పార్టీ పర్సన్ అండి. ఐ డోంట్ గో టు పార్టీ. అవునా సార్? అసలు పార్టీలకు పోవడం అనేది లేదు.
ఈ మధ్య రేవ్ పార్టీలు అని చెప్పి బెంగళూరులో జరిగింది. ఈ మధ్య చూసాను అదేదో యూట్యూబ్లో ఏదో నేను సోషల్ మీడియా ఫాలో అవ్వని చెప్పాను కదా, ఎవరో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చింది, సోషల్ మీడియాని కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చి ఉండొచ్చు, బట్ నేను అది డీటెయిల్గా ఫాలో అవ్వలేదు. ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి దానికి? అంటే దాంట్లో ఈ ఎక్కువగా ఈ డ్రగ్స్ తీసుకుంటున్న కేసులో యాక్టర్స్ మీదే, ఆర్టిస్టుల మీదే వస్తున్నాయి కదా ఎక్కువగా, ఎందుకంటారు? అంటే మిగతా వాళ్ళు లేదని చెప్పి కాదు, బట్ ఎలివేట్ అయ్యేది, ఎక్స్పోజ్ అయ్యేది అంతా. ఇప్పుడు ఆర్టిస్టుకి డ్రగ్స్ రిలేట్ అవ్వకపోతే మీరు నన్ను అసలు ఈ క్వశ్చన్ అడగరు కదా, రేవ్ పార్టీ గురించి అడగరు. అవును. సో అర్థం చేసుకున్నారు మీరు. ఫోకస్ సినిమా ఆర్టిస్టుల మీద ఉంటుంది కాబట్టి ఎక్కడన్నా మరి ఎవరన్నా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉంటే మరి వాళ్ళ మీదే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అయితే అంత తీవ్రంగా ఉందా సార్ నిజంగా ఆ సినిమా, ఈ ఆర్టిస్టులు ఈ డ్రగ్స్ తీసుకోవడము? డ్రగ్స్ నాకు అసలు ఐడియా లేదు బ్రదర్. నేను అసలు పార్టీస్కి వెళ్ళను, అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, నన్ను ఎవరో పిలవరు కూడా పార్టీస్కి. నేను అసలు మీ పార్టీ మనిషే కాదంటారు? కాదు 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 కాదు, నేను అసలు లేట్ నైట్ పర్సన్ కాదు బ్రదర్. పార్టీస్ అని లేట్ నైట్సే కదా, 9 తర్వాత కదా స్టార్ట్ అవుతాయి పార్టీలు, 10 తర్వాత, 9-9:30కి నేను అవుట్ అసలు. నేను ఎవరు సార్ మీకు సినిమాలో ఉండే బాగా ఫ్రెండ్స్ కలిసి బాగా పంచుకోవాలంటే మగవాళ్ళలో, హీరోల్లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్లో, అంటే అన్ని విషయాలు ఫ్రీగా మాట్లాడుకుంటాను, నాకు కంఫర్ట్ దొరుకుద్ది అనుకున్న వాళ్ళు? నేను ఎవరితోనూ ఏది షేర్ చేసుకున్నాను బ్రదర్. అవునా? ఐ డోంట్. నేను మనుషుల్ని కలిసేదే తక్కువ, నా పని నేను అంతేగాని ఆ టైంకి నా సినిమాలో నాతో పనిచేసే వాళ్ళే తప్ప పర్సనల్గా వెళ్ళి కలిసి వాళ్ళతో కూర్చుని ఫ్రెండ్షిప్ చేసే అంత టైము నాకు ఎక్కడ దొరకలేదు. అసలు టైం లేకపోవడం ఒకటి, ఇష్టం లేకపోవడం ఇంకోటి. అలాగనే లేదు బ్రదర్, నాకు అందరూ ఫ్రెండ్సే, అందరితో కలిసి బాగా ఎవరితో బాగుంటారు? అలాగనే లేదు బ్రదర్, అందరితో బాగానే ఉంటాం, అందరితో బాగానే ఉంటాం, బట్ పర్సనల్ ఫేవరెట్స్ అంటూ ఎవరు లేరు అంతే. సినిమాలో, సినిమా ఇండస్ట్రీలో నా సోల్ మేట్ అనుకునే వాళ్ళు ఎవరు లేరు? సోల్మేట్ అంటే హీరోలు ఎందుకు ఉంటారు బ్రదర్, సోల్మేట్ హీరోయిన్స్ అడగలగాను. సరే సార్, అడగద్దాం సార్, అది కూడా అడిగేస్తా. నీకు కాంట్రవర్సీ ఫీడ్ చేయడానికి, నాకు కాంట్రవర్సీ నీకు కాంట్రవర్సీ ఫీడ్ చేస్తే నువ్వు అందుకుంటావు కదా, అందుకని అన్నమాట. అలా ఏం సార్, ఇప్పుడు పూర్ణ గారు కూడా కొంచెం సినిమాలో కొంచెం ఆ గుంటూరు కారం చాలా మీ మీడియా వాళ్ళు బాగా లింక్ చేశారు కదా బ్రదర్ నన్ను ఆ అమ్మాయితో. పాపం ఆ అమ్మాయి ఎక్కడో కేరళలో ఉండే అమ్మాయిని, ఎందుకు జస్ట్ నేను అమ్మాయితో ఎక్కువ సినిమాలు చేశానని అంతేనా సార్? బట్ సీ యూ డోంట్ అండర్స్టాండ్ సంథింగ్. నేను సినిమాలో ఎప్పుడన్నా కాస్టింగ్ చేసేటప్పుడు ఫర్ మీ ఆ క్యారెక్టర్కి సరిపోతుందా లేదా ఆ ఆర్టిస్ట్ అనేది నాకు వేరే. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను సోగ్ గారి సినిమా చేసేటప్పుడు తరుణ్ ఫాదర్ కాస్ట్ చేయాలి, తరుణ్కి ఫాదర్ క్యారెక్టర్. సురేష్ బాబు అన్నాడు ఆయన, మీ ఫాదర్ని వేద్దాం ఈ వేషానికి. నేను అన్నాను మా ఫాదరు కరెక్ట్ కాదు సార్ ఈ వేషానికి, కోట శ్రీనివాసరావు గారిని వేద్దామని. షాక్ అయ్యాడు, మీ ఫాదర్ని వేద్దామంటే నువ్వు కాదంటావంటే. లేదు లేదు సార్, మా ఫాదరు ఆ ఆటో డ్రైవర్ లాగా ఉండడు సార్, ఆయన మేబీ ఒక బ్యాంక్ ఎంప్లాయీ లాగా ఉంటాడేమో, బట్ ఆటో డ్రైవర్ లాగా ఉండడు. కోట శ్రీనివాసరావు గారు ఆటో డ్రైవర్ లాగా ఉంటాడు, ఆ క్యారెక్టర్ని బాగా ఎమోట్ కూడా చేస్తాడు సార్. ఇలా కొన్నాళ్ళు డిస్కషన్ జరిగింది. ఫైనల్గా నేను మా ఫాదర్ని వేయలేదు, కోట శ్రీనివాసరావు గారిని వేసాను ఆ వేషానికి. సో అక్కడ మా ఫాదర్ అన్న అభిమానం లేదు, మా వాళ్ళన్న ఇది లేదు. మై జడ్జ్మెంట్ ఇస్ ఓన్లీ క్యారెక్టర్. అలాగే పూర్ణ విషయంలో కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ ఆ క్యారెక్టర్కి సూట్ అవుతుందా లేదా అమ్మాయి. సో నేను ఎప్పుడు ఆ అమ్మాయికి ఆ వేషం 100% జస్టిస్ చేస్తున్నాడు. టెరిఫిక్ పర్ఫార్మర్. 1 more అడగటానికి భయపడతాం అనమాట. అంత డెడికేషన్తో, అంత 100% కాన్సన్ట్రేషన్తో షాట్ ఇస్తుంది అమ్మాయి. అందుకే అమ్మాయిని అన్నిసార్లు అన్ని క్యారెక్టర్స్లో కాస్ట్ చేసాం, అంతేగాని మీరు అనుకున్నందుకు కాదండి. ఇప్పుడు ఈ సినిమాలు కూడా ఉంటుందేమో అనుకున్నాను, ఏదో ఒక పాత్ర సెట్ కాలేదేమో రోల్. ఆ అమ్మాయికి కనుక నిజంగా ఫైట్లు వచ్చుంటే మేబీ ఆ అమ్మాయిని పెట్టేవాళ్ళు దీంట్లో. బట్ ఆ అమ్మాయికి మనకి కావాల్సిన హైటు లేదు. ఆ అమ్మాయి టెరిఫిక్ డాన్సర్, బట్ ఫైటర్ కాదు ఆ అమ్మాయి. సో బట్ ఈ అమ్మాయి టెరిఫిక్ ఫైటర్ ఈ అమ్మాయి. సార్ నాకు ఈ ఇంటర్వ్యూలో అయితే గొప్ప రిలాక్స్గా ఉన్నాను సార్. గత లాస్ట్ 4 months నుంచి ఎన్నికల్లో రాజకీయాలు విని నిజంగా ఇక్కడ ప్లస్ అభిమాన డైరెక్టర్ ముందు కూర్చున్నాను కదా, దానివల్ల కొంచెం రిలాక్సేషన్ అయ్యాది అనిపిస్తుంది. మీ క్రియేటివిటీకి నేను నిజంగా మిమ్మల్ని పొగడను సార్. నేను ఇంకా వేరే ఇంకేమన్నా చేయనా రిలాక్స్ చేయడానికి మిమ్మల్ని? వేరే మాట్లాడమంటారా? కాసేపు మాట్లాడమంటే మాట్లాడతాను, నాకేం ప్రాబ్లం. నాకు ఏదైతే అనుమానాలు ఉన్నాయో వచ్చాయి. ప్లస్ ఏంటంటే సందేహాన్ని నివృత్తి చేశారు. అన్ఫిల్టర్డ్ పర్సన్ కాదు సార్ మీరు. అందుకోసం ఏంటంటే ఇష్టం ప్లస్ మీ క్రియేటివిటీకి సంబంధించి కూడా నేను వచ్చేటప్పుడు కూడా ఇది ఒక ఫ్రెండ్ యుగంధర్ అని చెప్పి జర్నలిస్ట్ అతను ఫోన్ చేశాను. నేను సార్ని ఇంటర్వ్యూ చేయబోతు, ఆ క్రియేటివిటీకి మారిపోయాడు అంటాడు.
ఇది బయట ఆంధ్రాలో కానీ సినిమా లవర్స్ కానీ నేను పొలిటికల్ జర్నలిస్ట్ సార్. నాకు మినిట్ ఇలాగా నాకు తెలియదు టేక్ ఆఫ్ గురించి అంతా. బయట సినిమాలు చూస్తే అద్భుతంగా ఒక్కసారి కనెక్ట్ అయితే ఎండ్ వరకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ తేడా లేకుండా చూస్తాను ఈ సినిమాకి సంబంధించింది. వెరీ గుడ్. అంటే మొత్తానికి ఇప్పుడు రష్ సినిమాకి రెడీ అయిపోయమంటారు. తప్పకుండా చూడండి. రష్ సినిమా యాక్చువల్గా చాలా షార్ట్ ఫిల్ము, లెంగ్త్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే లెంగ్త్ కాదు, చాలా క్రిస్ప్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా పేసీగా ఉంటుంది. మీరు యాక్చువల్గా మీ ఫ్యామిలీ మొత్తం కూర్చొని చాలా హ్యాపీగా చూడగలిగే సినిమా, ఒక యాక్షన్ సినిమా. ఇప్పుడు ఈ మధ్యన వచ్చే యాక్షన్ సినిమాలు మన ఫ్యామిలీతో కూర్చొని చూడలేదు, బీభత్సంగా ఉంటున్నాయి కాబట్టి ఇది ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూడగలిగే ఒక యాక్షన్ సినిమా అనమాట. అది దీని యూఎస్పీ. రష్ సినిమా ఈటీవీ విన్ ఛానల్లో చూడండి. ఒకవేళ మీకు సబ్స్క్రిప్షన్ లేకపోతే తప్పకుండా ఈటీవీ విన్ యాప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చీప్, రోజుకు రూపాయి కూడా పడదంట. నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ జాఫర్ గారు. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మళ్ళీ కలుద్దాం. యా షూర్. నన్ను బుక్ చేయడానికి ట్రై చేయొద్దు ప్లీజ్. లేదు, ఎందుకంటే 99% నేను బుక్ అవ్వను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.